అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. నవంబర్ 26వ తారీఖుని సంవిధాన్ దివాస్ కాన్స్టిట్యూషన్ డేగా మనందరం జరుపుకోవటం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన 1949 నవంబర్ 26వ తారీఖున మన భారత రాజ్యాంగం ఆమోదింపబడటం జరిగింది. 1950 జనవరి 26 నుండి మన భారత రాజ్యాంగం అమలులోకి రావటం జరిగింది. మన భారత రాజ్యాంగం ముఖ్యంగా 4 విలువలపై ఆధారపడి ఉంది. జస్టిస్ అంటే న్యాయం, ఈక్వాలిటీ అంటే సమానత్వం, లిబర్టీ అంటే స్వేచ్ఛ, ఫ్రాటర్నిటీ అంటే సోదరభావం. ఈ 4 ముఖ్యమైన విలువలపై మనం రాజ్యాంగాన్ని నిర్మించుకుని దేశాన్ని ఎలా నడుపుకోవాలి, ఏ రకమైన విలువలు కలిగి ఉండాలి, దేశాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అని మన రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకోవటం జరిగింది. ఈ యొక్క సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు 175 మంది పిల్లలు నియోజకవర్గాల నుంచి 175 మంది పిల్లలను తీసుకువచ్చి మన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆవరణలో ఒక మాక్ అసెంబ్లీ సెక్షన్ని జరిపించడం జరిగింది. నేటి బాలలే రేపటి పౌరులు అని సూక్తిని మనం గుర్తు చేసుకుంటూ ఈ విద్యార్థులు ఎంతో చక్కగా మన ప్రభుత్వ స్కూల్స్లో చదువుతున్న ఈ విద్యార్థులు ఎంతో చక్కగా, ఎంతో పరిణితి చెందిన వ్యక్తులుగా చాలా అద్భుతంగా ఈ యొక్క మాక్ అసెంబ్లీని నడిపించడం జరిగింది. ఎంతో అద్భుతంగా ప్రశ్నించి ఎన్నో విధాలుగా వాళ్ళు తమలోని నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఇలాంటి వేదికలు చాలా చాలా అవసరం. ఎందుకంటే వీళ్ళే మన భావితర నాయకులుగా ఎదిగే అవకాశం ఎంతో ఉంది. సో అదేవిధంగా ఈరోజు మన కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అనే ఒక పుస్తకాన్ని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించడం జరిగింది. ఇది ఎంతో శుభపరిణామంగా నేను అందరికీ తెలియజేసుకుంటూ మన విద్యార్థులు మరింత ఉన్నత శిఖరాలకు వెళ్ళి మరింత ముందుకు వెళ్ళి మన దేశాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. జై భారత్, జై హింద్.